మనము బ్రేక్ ఈవెన్ పాయింట్ గురించి తెలుసుకుంటాం. బ్రేక్ ఈవెన్ బిందువు గురించి తెలుసుకుంటాం. ఒక ఫర్మ్ వచ్చేసి బిజినెస్ కంటిన్యూషన్ చేయాలంటే నార్మల్ ప్రాఫిట్ అనేది ఉండాలి. నార్మల్ ప్రాఫిట్ అంటే లాభము మరీ ఎక్కువ లాభం ఉండదు, మరీ నష్టం ఉండదు. అలా ఉంటేనే అంటే రాబడి వ్యయం వచ్చి చాలా తక్కువగా ఉండాలి, వ్యయం కనిష్టంగా ఉండాలి. అప్పుడే ఫర్మ్కి ప్రాఫిట్స్ వస్తాయి. కాబట్టి నార్మల్ ప్రాఫిట్ పొందే పాయింట్ని బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటాం. ఇక్కడ యావరేజ్ కాస్ట్ మినిమంగా ఉంటుంది, టోటల్ రెవెన్యూ టోటల్ కాస్ట్ ఈక్వల్గా ఉంటుంది. అందువల్ల ప్రాఫిట్ ఉండదు, లాస్ ఉండదు. నో ప్రాఫిట్ నో లాస్ అంటారు. కాబట్టి ఈ పాయింట్ని బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటాం. ఇక్కడ లాభాలు ఉండవు, నష్టాలు ఉండవు. మినిమం ప్రాఫిట్ అనేది ఉంటుంది, మినిమం కాస్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ మనము డయాగ్రామ్లో టీఆర్ అనేది టోటల్ రెవెన్యూ కర్వ్, టీసీ అనేది టోటల్ కాస్ట్ కర్వ్. టీఆర్ కర్వ్ టీసీ కర్వ్ బి వద్ద ఇంటర్సెక్ట్ అయింది. బి పాయింట్ బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటాం. ఈ పాయింట్ వద్ద రెవెన్యూ కాస్ట్ రెవెన్యూ రెండు ఈక్వల్గా ఉంటాయి. అందువల్ల నార్మల్ ప్రాఫిట్స్ వస్తాయి. ఇక్కడ వరకు మాత్రమే ఫర్మ్ వచ్చి బిజినెస్ చేస్తుంది. బి పాయింట్ ముందు రెవెన్యూ ఎక్కువగా ఉంటుంది, కాస్ట్ తక్కువగా ఉంటుంది. దీన్ని ప్రాఫిట్ జోన్ అంటారు. బి పాయింట్ తర్వాత కాస్ట్ ఎక్కువగా ఉంటుంది, అందులో లాస్ జోన్ అంటారు. కాబట్టి బి పాయింట్ వద్ద నో లాస్ నో ప్రాఫిట్ జోన్గా చెప్పచ్చు. ఒక సంస్థ వ్యాపారం కొనసాగించాలంటే కనీస లాభం అనేది ఉండాలి. ఈ కనీస లాభాన్ని సాధారణ లాభం అంటారు. ఈ సాధారణ లాభం వద్ద సగటు వ్యయం కనిష్టంగా ఉంటుంది, మొత్తం రాబడి మొత్తం వ్యయానికి సమానం అవుతుంది. అందువల్ల ఈ యొక్క బిందువు వద్ద లాభాలు ఉండవు, నష్టాలు ఉండవు. కాబట్టి ఈ బిందువుని లాభ నష్టరహిత బిందువు అని చెప్పి అంటారు. డయాగ్రామ్లో ఇది మొత్తం వ్యయ రేఖ టీసీ, మొత్తం రాబడి రేఖ టీఆర్. టీఆర్ టీసీలు బి బిందువు ఒకటి ఖండించుకున్నాయి. బి బిందువుని బ్రేక్ ఈవెన్ బిందువు అంటారు. బి బిందువు కింది భాగాన రాబడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి సంస్థ లాభాలు పొందుతుంది. బి బిందువు పై భాగాన సంస్థ వ్యయాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి సంస్థ నష్టాలు పొందుతుంది. బి వద్ద మాత్రమే సాధారణ లాభాలు ఉంటాయి, అంటే నష్టాలు ఉండవు, లాభాలు ఉండవు. కాబట్టి లాభ నష్టరహిత బిందువు అని చెప్పి అంటారు.